నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. I am only a occasional speaker. We have top-notch speakers behind me here. నేనేంటంటే అప్పుడప్పుడు మాట్లాడే బోధకుడిని, కానీ మా వెనకాల ఉన్నటువంటి బోధకులు చాలా శక్తివంతమైనటువంటి బోధకులు. We'll be talking about revival of preaching. బోధించుటలో ఉన్నటువంటి ఉజ్జీవము అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. Talk about Acts chapter 2 verses 14 to 37. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14 నుండి 2వ అధ్యాయము 14 to 37. 14 నుండి 37 వచనాలు. We're not going to read it, but we'll be reading as we are going through. ఎవరు కూడా చదవనవసరం లేదు, కానీ వెళుతూ మరి వాక్యంలోనికి వెళుతుంటుండగా ఏ వచనం అవసరమో ఆ వచనాన్ని నేను చదివి వినిపిస్తా. One time I came to GDM church in when Lazarus living, at that time. నేను ఇక్కడికి గతంలో ఒకసారి వచ్చాను, ఈ కాటకోటేశ్వరం ప్రాంతానికి జీడిఎం చర్చికి వచ్చాను. అప్పటికి లాజరస్ గారు ఉన్నారు. But I didn't come since that time, and my native place is Veerabhadrapuram. అప్పటి నుండి నేను ఈ ప్రాంతానికి రాలేదు. అయితే నా యొక్క నివాస స్థలము అసలూరు వీరభద్రపురం. And in 1970 I left India. 1970లో భారతదేశాన్ని విడిచిపెట్టి అమెరికా దేశం వెళ్ళడం జరిగింది. And then I came back 74. 1974లో మరలా భారతదేశానికి వచ్చాను. And I married one beautiful girl. ఆ తర్వాత నేను చాలా అందమైనటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాను. Then I went back again. తిరిగి అమెరికా వెళ్ళిపోయాను. And we have 4 children in California. కాలిఫోర్నియాలో మేము నివాసం ఉంటుండగా దేవుడు మాకు 4 బిడ్డల్ని అనుగ్రహించారు. 3 boys and 1 girl. 3 మగపిల్లలు, ఒక అమ్మాయి. And 2 boys and 1 girl got married, whoever they want to get married. అయితే మా పిల్లల్లో 3 కూడా, 2 మగపిల్లలు, అమ్మాయి కూడా వారికి ఇష్టమైన వారిని వారు వివాహం చేసుకున్నారు. So we have 7 grandchildren right now. అలాగే వారి ద్వారా మరి 7 మనవలను కూడా దేవుడు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించాడు. And 15 years ago, around 2007, 2007, దాదాపుగా 15 సంవత్సరాలకు పూర్వం, and I woke up with 2 thoughts in my mind. నా యొక్క మదిలో ఒక 2 రకాలైనటువంటి 2 ఆలోచనలు కలిగి నేను ఆలోచించాను వాటి గురించి. And number 1 is who I am. మొట్టమొదటిది ఏమిటంటే నేను ఎవరిని అనే ఆలోచన. And the second one is what I'm doing. నేను ఏమి చేయుచున్నాను అనేటువంటి ఆలోచన. And since I left India, I started my dad sending money and to build the churches and do other things in India. భారతదేశంలో మరి అప్పటి నుండి కూడా కొంత ధనమును నేను పంపిస్తూ మందిరాలు నిర్మించబడడానికి, మందిరాలకి సహాయకరంగా ఉండడానికి కొంత ధనాన్ని పంపిస్తూ వచ్చాను. But even though I'm doing that, I'm not satisfied. అయితే అలాగా మందిరాలకి ఏదో సహాయం చేస్తూ, ధన సహాయం చేస్తూ, నిర్మించబడడానికి సహాయం చేస్తూ ఉన్నాను, కానీ దానిని బట్టి నేను సంతృప్తి చెంది ఉండలేదు. Then who I am, the first question. అయితే ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా నేను ఎవరిని అనేటువంటి ఆ మొదటి ప్రశ్న. And I am green card holder or citizen of America.
ఆ ప్రశ్నకు జవాబు ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఒకవేళ ఈ విధంగా ఆలోచన చేయొచ్చు, ఏమిటంటే నేను అమెరికా పౌరుణ్ణి, అమెరికాలో గ్రీన్ కార్డ్ అనేటువంటిది ఉంటుంది, ఆ గ్రీన్ కార్డు కలిగిన వాడిని అని అనుకోవచ్చు. But second question, when it comes to what I am doing, రెండవ ప్రశ్న, నా మదిలో మెదిలిన ప్రశ్న, నేను ఏమి చేయుచున్నాను. and even though I am doing a lot of things here, but I am not satisfied, and I decided to leave the jobs and come back here, spend a little time. అయితే అక్కడే ఉండి జాబ్ చేస్తూ నేను ఈ భారతదేశంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా వాటిని బట్టి నాకు సంతృప్తి కలగలేదు. అప్పుడు అక్కడ నేను చేస్తున్నటువంటి జాబ్ను విడిచిపెట్టి భారతదేశం రావాలి అనేటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను. And I'm working for an insurance company. నేను ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవాడిని. And I worked for 29 years. 29 సంవత్సరాలు ఆ యొక్క కంపెనీలో నేను సర్వీస్ చేశాను. And my wife is a registered nurse. అమ్మగారు కూడా మరి అక్కడ హాస్పిటల్లో రిజిస్టర్డ్ నర్సుగా పనిచేశారు. And she used to make $45 1 hour. ఒక గంటకి అమ్మగారు అయితే $45 సంపాదించేవారు. But even though we are making a lot of money up there, but we decided to leave our jobs. ఆ విధంగా మేము ఇరువురు కూడా అక్కడ జాబ్ చేస్తూ చాలా ఎక్కువ ధనాన్ని సంపాదించేవారిగా ఉన్నప్పటికీ కూడా మాకు దానిలో సంతృప్తి లేక మేము భారతదేశంలో దేవుని పరిచర్య కొరకై ఆ జాబుల్ని విడిచిపెట్టడం జరిగింది. But anyway, we are happy to do that. అది విచారంతో మేము చేయలేదు, అది చేయడం కోసం చేయడాన్ని బట్టి మేము ఎంతో సంతోషంగా చేసాం అది. And when we have money, we did a lot of things in India. అయితే ఆ యొక్క ధనముతో మరి ఎప్పుడైతే మేము ధనం కలిగి ఉన్నామో దానితో భారతదేశంలో అనేకమైనటువంటి కార్యాలు మేము చేయగలుగుతాం. But we are retired and we are on a pension right now. ఇప్పుడైతే మేము రిటైర్డ్ అయిపోయినటువంటి వారముగా పెన్షన్ మీద పెన్షన్ పొందుకుంటున్నటువంటి వారముగా మేము ఉన్నాం. But we may not able to do great things, but we can able to do little things. అయితే ఇప్పుడైతే మేము గొప్ప గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు చేయలేము, కానీ ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం, చిన్నవి. But anyhow, you continue pray for us. అయితే ఏదేమైనప్పటికీ మీరు అందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి. And we'll be leaving, God willing, on April 9. దేవుని చిత్తమైతే ఏప్రిల్ 9వ తారీఖున మరలా భారతదేశాన్ని విడిచిపెట్టి మరలా అమెరికా వెళ్ళబోతూ ఉన్నాము. Then we'll try to come back in October. అక్టోబర్లో మరలా తిరిగి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం దేవుని చిత్తము ద్వారా. But you continue pray for us. మా కొరకు మీ ప్రార్థనలో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి. Let's go to the Lord in a short prayer. ప్రార్థన ద్వారా దేవుని వాక్యంలోనికి వెళదాం. God our Father, we come to you once again this evening in the name of our Lord Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నాయన, మా యొక్క తండ్రి అయిన దేవా, నీ యొక్క నామమున ప్రభువా మీ యొక్క పాద సన్నిధికి వస్తూ ఉన్నాము తండ్రి. We thank you, Lord, what you are doing in our life. ప్రభువా, నీవు మా జీవితాల్లో మీరు చేయుచున్న కార్యములను బట్టి మీకు వందనాలయ్యా. Tonight we are going to talk about the revival of preaching. ఈరోజు ఈ రాత్రి ప్రభువా నాయన ప్రసంగించటంలో ఉజ్జీవం అనేటువంటి అంశమును మేము మాట్లాడుచూ ఉంటుండగా, And give me the words to speak. మాట్లాడుటకు మాకు మీ మాటలను అందించమని ప్రార్థన చేస్తున్నాం. Control my mental faculties. ప్రభువా, మా యొక్క సమస్తమును మీరే నియంత్రించండి. We are nothing without you, Lord. ప్రభువా, మీరు లేకుండా మేము ఏమాత్రపు వారము నాయనా. And talk to us tonight, Lord. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. Bless everyone gathered here with a special blessing. ఈ రోజు ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించండి. Bless the people who are in this meeting here, Lord. ఇక్కడ ప్రభువా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. We love you and we thank you, Lord. ప్రభువా, మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం, మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. We are asking all these things in the name of our Lord Jesus Christ. ప్రభువా, ఈ విషయములన్నీ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. I have some medical issues. నాకు కొంత అనారోగ్య కారణాలు ఉన్నాయి. But since we came here about almost 5 months.
మేము అమెరికా నుండి భారతదేశం వచ్చి దాదాపుగా 5 నెలలు పూర్తవుతుంది. But we thank God we don't have to go to doctor here. మాకు కొంత అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భారతదేశం వచ్చిన తర్వాత మరలా ఎప్పుడు కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు ఈ 5 నెలల్లో. And you have a kidney problem. నాకైతే మరి కిడ్నీ సంబంధించిన అనారోగ్యం ఉన్నది. They call that a CKD. దాన్ని ఏమని అంటారంటే CKD అని అంటారు. Critical kidney disease. దాన్ని ఏమని అంటారంటే క్రిటికల్ కిడ్నీ డిసీజ్. చాలా క్లిష్టమైనటువంటి మూత్రపిండాలకు సంబంధించిన సమస్య. So what I'm doing is since I came here I cut down all the meat. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేసింది ఏమిటంటే మరి మాంసాహారం మొత్తాన్ని మానివేయడం. So I just eat little bit sambar and vegetable curry. నేనేం తింటున్నానంటే కొద్దిగా సాంబారు లేదా కూరలు మాత్రమే తింటున్నాను. And I'm happy for that. Okay. దానిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. I'm not regret that I am not able to eat anything I like. అయితే మరి ఇవన్నీ కూడా తినడం లేదని, మాంసాహారం తినడం లేదని ఏమి నేను అసంతృప్తిగా లేను. Because I ate whatever I want in my lifetime. నా యొక్క జీవితంలో నేను ఆరోగ్యంగా బాగా ఉన్నప్పుడు నాకు ఏం కావాలంటే అది తిన్నాను. And when the time comes we have to stop it. అయితే మరి ఇప్పుడు పెద్ద వయసు అయింది కాబట్టి కొన్నిటిని ఆపివేయాలి. But anyhow today we are preaching on a revival of preaching. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏమిటంటే బోధించుటలో ఉన్నటువంటి ఉజ్జీవం. And many churches nowadays in even in America or India they try to put in other activities other than preaching. మరి చాలా సంఘాలలో అమెరికాలోనే కాదు భారతదేశంలోనూ కూడా బోధించడం కంటే కూడా మిగిలిన అనేకమైనటువంటి కార్యక్రమాలు సంఘాల్లో ఈరోజు జరిగిస్తూ ఉన్నారు. But too much emphasis has been placed on different kinds of activities in the church. దేవుని యొక్క సంఘములో రకరకాలైనటువంటి కార్యక్రమాలు అనేటువంటివి ఉండినప్పటికీ And we should have emphasis on priority and ought to be on preaching. ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా బోధించుట, దేవుని వాక్యము ప్రకటించుట అనేటువంటి దాని మీద మనము సంఘముగా చాలా ప్రాముఖ్యతను దానికి ఇవ్వాలి. In our text we find this early church doing what God has called them to do that. అయితే దేవుని వాక్యమును ప్రకటించడానికే దేవుడు తన శిష్యులను పిలిచినట్లుగా మరి ఆదిమ సంఘములో వారు చేసినటువంటి కార్యక్రమాలను బట్టి మనం గమనించగలుగుతాం. And they are preaching the gospel. వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. Peter preached a sermon. పేతురు గారు ఒక ప్రసంగాన్ని ప్రసంగించినప్పుడు And it led about 3,000 souls to be saved. ఆ రోజున పేతురు గారి ప్రసంగం ద్వారా 3,000 ఆత్మలు రక్షించబడ్డాయి. And preaching always remained a central theme for the church as a mission. ఆ యొక్క బోధించడం అనేటువంటిది సంఘమునకు ప్రాముఖ్యమైనటువంటి కేంద్రీకృతమైనటువంటి అంశమై ఉన్నది. Let's go to Matthew chapter 4 verse 17. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. After his conversation with the disciples, Acts 9:20 tells us about about the Paul. పౌలు గారి గురించి చెప్పబడినటువంటి మాటలను బట్టి మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించినప్పుడు And he preached Christ in the synagogue that he is a son of God. యేసు దేవుని కుమారుడని సమాజ మందిరములో అపొస్తలుడైన పౌలు ప్రకటిస్తున్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. That is a dare thing to do in a synagogue. అది సమాజ మందిరములో ప్రకటించడం అనేటువంటిది అది చాలా మరి సవాలుతో కూడుకున్నటువంటి విషయం. The synagogue belongs to the Jews. అయితే ఈ యొక్క సమాజ మందిరం అనేటువంటిది సినగాగ్ అనేటువంటిది యూదులకు సంబంధించినటువంటిది. And they don't believe in Jesus Christ. వారు యేసుక్రీస్తును వారు నమ్మరు. So Jesus instructed his disciples in Matthew 10:7. మత్తయి సువార్త 10వ అధ్యాయము
ఏడవ వచనాన్ని మనం గమనించినప్పుడు, Go ahead. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. Amen. Thank you. ఆమేన్. వందనాలండి. Preaching has rightly held the central place in a life of a true church. నిజమైనటువంటి సత్యమైనటువంటి సంఘాలలో బోధించటం అనేటువంటిది ఒక కేంద్రీకృతమైనటువంటి అంశంగా ఆ సువార్త ప్రకటించబడడం అనేది ఉంటుంది. And we have too many weak churches throughout the world because the declining in a powerful biblical preaching. అయితే చాలా సంఘాలు, ప్రపంచవ్యాప్తంగా చాలా సంఘాలు ఉన్నాయి, కానీ మరి సువార్తను ప్రకటించడాన్ని కొన్ని సంఘాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. And Paul set the standards in a bold relief when he said like this. పౌలు గారు ఈ విషయాలు చెప్పినప్పుడు చాలా స్పష్టంగా, ధైర్యంగా ఈ మాటలు పలికాడు. And let's go to 1 Corinthians chapter 2, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 to 5. మొదటి నుండి 5 వచనాలు. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని, మరియు నా బలహీనతలోను భయములోను ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. Amen. ఆమేన్. Thank you. వందనాలు. So Apostle Paul was right on a target. ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు సరైనటువంటి గమ్యము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. And let's go back to our text again. మన యొక్క చదువుకున్నటువంటి వాక్య భాగానికి మరలా మనం వెనక్కి వెళదాం. And it is a time for Peter to preach. అది పేతురు గారు బోధించేటటువంటి సమయము. And who is a Peter? పేతురు గారు ఎవరండి? పేతురు గారు ఎవరు అమ్మా? డిసైపుల్స్. Yeah, thank you. వందనాలమ్మా. But this guy that 3 times denied that he even knew, he does not know the Lord. అయితే ఈ పేతురు గారు ప్రభువు ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు అబద్ధమాడినటువంటి వ్యక్తి. And that is the person I am talking about. అటువంటి వ్యక్తిని గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. And he is not worthy even to get up and preach the word of God. ఎందుకంటే మనం ఆలోచించవచ్చు, ఆయన అసలు నిలవబడి మాట్లాడడానికి అతనికి అర్హత లేదు అని మనం అనుకోవచ్చు. Because he denied the Lord. ఎందుకంటే ప్రభువుని ఆయన తిరస్కరించాడు, ఎరుగునని చెప్పాడు. And but what a day when the day of Pentecost took place. అయితే ఇది జరిగినటువంటి సంగతి, పేతురు గారు బోధించడం అనేటువంటి జరిగిన సంగతి ఆ రోజు ఏ రోజు అంటే అది పెంతెకోస్తు పండుగ రోజు. God's fire has purified his heart. దేవుని యొక్క అగ్ని అతని యొక్క హృదయమును శుద్ధి చేసింది. And God's wind has blown out of denial in his soul. ఆయన యొక్క మరి ఆ ఆత్మను అతను ప్రభువుని తిరస్కరించినప్పటికీ కూడా ఆయన యొక్క ఆత్మ ద్వారా అతను నింపబడ్డాడు. God's Holy Spirit has been filled him with the supernatural ability to preach the word of God. దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి ఒక అతీతమైనటువంటి శక్తితో, పరిశుద్ధాత్మతో అతడు నింపబడ్డాడు. So there he is standing up with the along with the other 11 apostles. అక్కడ పెంతెకోస్తు అనేటువంటి పండుగ దినమున మిగిలిన 11 మంది అపోస్తలులతో కూడా పేతురు గారు నిలబడ్డాడు. And he is not the only one that is witnessing at the time. అయితే ఆ సమయంలో కేవలం పేతురు గారు ఒక్కరు మాత్రమే అక్కడ సాక్ష్యం ఇవ్వలేదు గాని, But the other 11 have been witnessing also. అక్కడ ఉన్న మిగిలిన 11 మంది శిష్యులు కూడా సాక్ష్యం ఇచ్చారు. And if you are saved, you are supposed to be a preacher. మీరు ఒకవేళ మీరు ఒక బోధకులైనట్లయితే, మీరు రక్షించబడి ఉన్నట్లయితే, If you are saved,
you are supposed to be a preacher. మీరు రక్షింపబడిన వారైతే మీరు బోధకులుగా మీరు ఉండగలుగుతారు. And every believer is to be a preacher. ప్రతి విశ్వాసి కూడా ఒక బోధకుడిగా ఉండగలడు. If you are really saved, you can able to witness somebody else. మీరు నిజంగా రక్షింపబడిన వారిగా ఉంటే మీరు ఇతరులకు సాక్ష్యం ఇవ్వడానికి మీరు సమర్థులు. The preaching you do during the week has a lot to do with the effectiveness of the church on Sunday morning. దేవుని యొక్క సువార్తను మీరు బోధించేటటువంటిది ఏమిటంటే మరి ఆదివారం ఉదయమున మీరు బోధించగలిగినటువంటి సమర్థులుగా ఉంటారు. And what a saved people have done witnessing and inviting other people to come to the church. And the church can have more people in a church. అలాగే రక్షింపబడినటువంటి బిడ్డలందరూ కూడా ఇతరులకు మీరు కూడా రక్షింపబడండి మందిరమునకు రండి అని సాక్ష్యం ఇవ్వడం ద్వారా అనేక మందిని సంఘంలోనికి మనం తీసుకొని రావచ్చు. And you can tell exactly what has been happening in the week by week, and the saved believers talking non-believers will impact on Sunday morning in the church. అలాగే మరి మన యొక్క జీవితంలో గడిచినటువంటి వారములో దేవుని ద్వారా మనం పొందుకున్నటువంటి కార్యములను అవిశ్వాసులైనటువంటి వారితో పంచుకోవడం ద్వారా సాక్ష్యం ఇవ్వడం ద్వారా అనేక మందిని దేవుని యొక్క మందిరానికి మనం నడిపించగలుగుతాం. Peter began to preach. పేతురు గారు బోధించడం ప్రారంభించాడు. It was not a really long sermon. అది చాలా పెద్ద ప్రసంగం ఏమి కాదు. And let me give you an example what a preacher does once in a while. అయితే ఆ యొక్క బోధకులు చేసేటటువంటి అప్పుడప్పుడు చేసేటటువంటి కొన్ని విషయాలు నన్ను చెప్పనివ్వండి. And I heard about a preacher who spoke about 20 minutes about Isaiah. యెషయా గారి గురించి ఒక బోధకుడు 20 నిమిషాలు ప్రకటన చేశారు. 20 minutes he talked about Ezekiel. అలాగే ఒక 20 నిమిషాల గురించేమో ఎహెజ్కేలు గురించి బోధించాడు. And 20 minutes about Jeremiah. ఇర్మియా గురించి ఒక 20 నిమిషాలు బోధించారు. And 20 minutes about Daniel. దానియేలు గురించి ఒక 20 నిమిషాలు. Then he said, now we come to the 12 minor prophets. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏం చెప్పాడంటే 12 మంది చిన్న ప్రవక్తల గురించి మనం చెప్పుకుందాం అన్నాడు. And then he said, what place should I give to Hosea? అలాగే మరి ఇంకా నేను చెప్పాలని ఉంది, మరి హోషేయని నేను ఎక్కడ పెట్టను, చిన్న ప్రవక్తల్లో పెట్టనా ఎక్కడ పెట్టను అన్నాడు. In the back of the church, one guy stand up and he said like this. ఆ చర్చిలో ఉన్నటువంటి వెనకాల నిలబడినటువంటి ఒక వ్యక్తి నిలబడి వెనకాల కూర్చున్న వ్యక్తి ఇలాగన్నాడు, You can give him my seat, I'm leaving. ఆయన ఏమన్నాడంటే మరి నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఆయనకి నా సీట్ ఇవ్వండి అన్నాడు. So a voice from the back of the church offered earnestly, Amen. ఆ యొక్క చివరగా ఉన్నటువంటి వ్యక్తి ఆ మాట చెప్పగానే అందరూ కూడా ఆమేన్ అని అన్నారు. And actually some churches, they don't have anything to say. అయితే కొన్ని సంఘాల్లో వారు చెప్పడానికి ఏమి కూడా ఉండదు. And Mark Twain, he is one of the some kind of poetic writer. మార్క్ ట్వెయిన్ అనేటువంటి వ్యక్తి మంచి కవి, పాటలు రాసేటటువంటి కవిగా ఉన్నాడు. And he put a comment here, I'm going to read it to you. ఒక కామెంటరీని అతను ఈ విధంగా రాశాడు, అది నేను చదువుతున్నాను. And he charged nothing for his preaching. ఆయన తన యొక్క బోధనకు లేదా బోధించడం గురించి ఎటువంటి ఛార్జీ వసూలు చేయడు. But it was worth it to. అయితే బోధించడం కొరకు అది చెల్లించుటకు సమర్థత కలిగినటువంటిది. Well, Peter has something to say. అయితే పేతురు గారు ఇక్కడ ఒకటి చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. God used Peter to preach the word. దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి దేవుడు పేతురును ఉపయోగించుకున్నాడు, వాడుకున్నాడు. And the preaching is very important. బోధించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. That is why we need a revival of preaching. అందువలనే బోధించుటలో ఉజ్జీవము అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. Let us see kind of preaching they heard that day. ఆ రోజున వారు ఎటువంటి మెసేజ్ లేదా ఎటువంటి వాక్యాన్ని వారు విన్నారో మనం గమనిద్దాం. Number 1, మొదటి విషయం, preaching that expounds the scripture. ఆత్మీయమైనటువంటి విషయాలను వివరించేదే బోధించుట.
And Peter expounds an Old Testament passage from Joel chapter 2 verse 28. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28లో ఉన్నటువంటి పాత నిబంధన పాఠ్య భాగాన్ని, పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాలను హెచ్చరిస్తూ పేతురు గారు అక్కడ బోధించడం ప్రారంభించారు. And Joel in the Old Testament was prophesying the future. దేవుని యొక్క శక్తి ద్వారా యోవేలు పాత నిబంధన గ్రంథములో జరగబోయేటటువంటి భవిష్యత్తును గురించి యోవేలు ప్రవచించారు. About a day when God returned and set up his kingdom on the earth. ఆ ప్రభు అయినటువంటి యేసయ్య లేదా ఆయన ప్రభువు దిగి వచ్చినప్పుడు ఆయన దినమున ప్రభువు దినమున ఆయన మరి పరిశుద్ధాత్మను అక్కడ ఏర్పాటు చేస్తాడు, ఆయన రాజ్యమును ఏర్పాటు చేస్తాడు. The passage he uses takes the whole edge of the grace from the day of Pentecost until it concludes with the day of the Lord. ఆ ప్రభు యొక్క దినము వరకు కూడా అది నెరవేరుతుంది అనేటువంటి విషయాన్ని ఆ పెంతెకోస్తు అనేటువంటి పండుగ దినమున పేతురు గారు దానిని ప్రకటించారు. The great message you want to get about that is in verse 21. ఆ దేవుని యొక్క లేఖనాల్లో మరి మా పేతురు గారు చెప్పినటువంటి ఆ యొక్క ప్రసంగములో గొప్ప విషయము 21వ వచనములో అక్కడ వ్రాయబడినటువంటి మాట. అపొస్తలుల కార్యములు 2:21. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఆమేన్. Thank you. వందనాలు. That is the guiding truth he gets out of the scriptures. ఈ యొక్క ఆత్మీయతను బట్టి వాళ్ళను నడిపించేటటువంటి ఒక మార్గదర్శకమైనటువంటి వచనము ఈ యొక్క మాట. And he brings the Bible to bear on their questions. వారి యొక్క ప్రశ్నలకు జవాబుగా బైబిల్ గ్రంథాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది. The Bible touches on the deepest questions of life. మన జీవితంలో ఉన్నటువంటి చాలా లోతైనటువంటి ప్రశ్నలను బైబిల్ జవాబిస్తుంది. And that's why it's important to preach the word. దేవుని యొక్క వాక్యమును ప్రకటించడం అనేటువంటిది అందువలనే అతి ప్రాముఖ్యమైనది. And we need far more than someone's opinion. ఒక వ్యక్తి యొక్క అభిప్రాయమును గురించి కాదు మనం చెప్పేది. And we need far more than someone's cute little psychological insights. అయితే ఒక వ్యక్తికి ఉన్నటువంటి మానసికమైనటువంటి ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని, ఆ వ్యక్తి యొక్క లోపలి అంతరంగాన్ని మనం గమనించడం కాదు. And we need to hear what God has to say in his infallible unchanging word. దేవుని యొక్క వాక్యము మారనటువంటి వాక్యము, మార్పు లేనటువంటి వాక్యము ఏమి చెబుతుందో దానిని మనము వినవలసినటువంటి అవసరం ఉన్నది. And we need a revival of preaching. అందువలన మనము బోధించుటలో ఉజ్జీవం అనేటువంటిది, ఉజ్జీవకరమైన బోధించడాన్ని మనం కావాల్సి ఉన్నది. The truth of the scripture answers the deepest questions of the man. లేఖనాల యొక్క సత్యము ఒక వ్యక్తి యొక్క లోతైన ప్రశ్నలకు జవాబిస్తుంది. The deepest question is not how can I save up enough money to buy a house. అయితే ఒక ఇంటిని కొనుక్కోవడానికి నేను డబ్బులు ఎలా దాచుకోగలను అనేటువంటిది అది కాదండి లోతైన ప్రశ్న. The deepest question is how can I make a home in that house. అయితే ఆ యొక్క గృహము లేదా కట్టబడినటువంటి భవనములో ఒక ఇంటిని లేదా గృహాన్ని నేను ఎలా నిర్మించుకోవాలి, కుటుంబాన్ని ఎలా నిర్మించుకోవాలి అన్నదే లోతైనటువంటి ప్రశ్న. Yeah, there is a difference between home and a house. అక్కడ రెండిటికి తేడా ఉందండి. ఆ గృహము వేరు, ఇల్లు వేరు. And the deepest question is not how many years am I going to live. ఒకవేళ ఈ యొక్క లోతైన ప్రశ్న నేను ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తాను అనేటువంటిది కాదు. And how successful I will be in this world. ఈ లోకంలో నేను ఎంత సక్సెస్ఫుల్గా లేదా ఎంత ఫలవంతముగా నేను బ్రతికాను ఈ లోకంలో అన్నది కాదు. And that is not a deep question. అది లోతైన ప్రశ్న కాదు. The deepest question is the purpose of your life. ఆ లోతైనటువంటి ప్రశ్న, అవసరమైనటువంటి ప్రశ్న ఏమిటంటే ఈ లోకములో నీవు జీవించినటువంటి నీ జీవితము యొక్క పర్పస్, ఉద్దేశ్యము ఏమిటి? And what are you here for? ఇక్కడ నీవు ఎందుకున్నావు? నీ ఉద్దేశ్యం ఏమిటి? Is there a God? దేవుడు ఉన్నాడా? Does he love me
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? Does he have a plan for my life? నా జీవితానికి మరి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడా? Those are the deepest questions. అవి లోతైనటువంటి ప్రశ్నలు, అడుగుకోవాల్సినటువంటి ప్రశ్నలు. And the Bible has the answers for that. వాటికి అటువంటి ప్రశ్నలకు బైబిలు జవాబిస్తుంది. There is a salvation for those who turn to the Savior. ఇక్కడ అటువంటి రీతిలో ప్రశ్నించుకున్నటువంటి వ్యక్తి రక్షణ పొందుటకు ఏ రీతిగా రక్షణ పొందుకోవాలో దానికి జవాబు ఇక్కడ కనబడుతుంది. And Peter preached a great sermon, simple sermon. అక్కడ పేతురు గారు చాలా గొప్ప ప్రసంగాన్ని, చాలా క్లుప్తమైన ప్రసంగాన్ని అక్కడ ప్రసంగించారు. And expounding the scriptures. దేవుని యొక్క లేఖనాలను అక్కడ వివరించడం జరిగింది. Let's go ahead and touch a second point. రెండో విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. Preaching that exalts the Savior. బోధించడం అనేటువంటిది రక్షకుని పైకెత్తాలి, రక్షకుని మనము ఉన్నతుడుగా చేయాలి. And let's go to verse 22. 22వ వచనాన్ని చూద్దాం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్ కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. Amen. ఆమేన్. Thank you. వందనాలండి. So as you read this passage, you will find that Simon Peter brought it to bear on Lord Jesus Christ. ఇక్కడ ఈ వచనాలను మనం గమనించినప్పుడు సీమోను పేతురు గారు ప్రభువు యొక్క విషయాలను చాలా ధైర్యముగా, గొప్ప విషయాలను ఇక్కడ చెప్పుచున్నట్లుగా మనం చూస్తున్నాం. And Peter preached the crucifixion of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క సిలువ వేయబడుటను గూర్చి పేతురు గారు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. And he answers the objective that would arise in the minds of his listeners. ఆ యొక్క మరి వింటున్నటువంటి వారిలో ఒక ప్రశ్నను రేకెత్తించే రీతిగా పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. Because Jesus was a Messiah. యేసే మెస్సయ్య అయితే Why he was a victim? ఆయన ఎందుకు బాధించబడ్డాడు? Why did he not use his power to avoid the cross? ఆయనే మెస్సయ్య అయితే సిలువ పైన ఆయన ఎందుకు ఆయన శక్తిని ఉపయోగించలేదు? Peter says in verse 23. Let's go ahead. 23వ వచనంలో మనం గమనించినప్పుడు దానికి జవాబిస్తున్నాడు పేతురు గారు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. Amen. ఆమేన్. But this passage does not develop the thought here, but the Old Testament clearly teaches that a Messiah has to die. అయితే ఈ యొక్క వచనం కాదు కానీ పాత నిబంధన వచనాల్లో స్పష్టంగా చెప్పబడిన విషయం ఏమిటంటే మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య మనందరి కొరకు చనిపోవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని పాత నిబంధన వాక్య భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. Peter preached about his death. ఆయన మరణమును గూర్చి పేతురు గారు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. And Peter also preached about the resurrection of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క మరణమును గూర్చే కాదు, పునరుత్థానమును గూర్చి కూడా పేతురు గారు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. Let's go to verse 32. 32వ వచనానికి వెళదాం మనం. 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. Amen. ఆమేన్. So the greatest proof that Jesus is a Messiah is not his teachings. అయితే యేసయ్యే మెస్సయ్య అనడానికి గొప్ప రుజువు ఏమిటంటే ఆయన బోధలు కాదు, Not only his miracle, ఆయన యొక్క చేసినటువంటి మహత్కార్యములు, అద్భుత కార్యములు కాదు, even his death, ఆయన మరణము కూడా కాదండి. but it is a resurrection. ఆయనే మెస్సయ్య అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఆయన యొక్క పునరుత్థానమే. ఆమేన్. Amen. ఆమేన్. You know what I believe? ప్రభునందు ప్రియులారా, మనం నమ్మేది ఏమిటో మీకు తెలుసా? In a Christian religion there are two things really gives you the understanding. దేవుని యొక్క వాక్యమును మనము నిజముగా అర్థం చేసుకోవడానికి క్రైస్తవ విశ్వాసములో రెండు ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి. Number one is conversion of Saul. మొట్టమొదటి విషయం ఏమిటంటే సౌలు మార్చబడుట.
And the second one is resurrection. రెండవది ఏమిటంటే పునరుత్థానము. If you don't have these two, there is no Christian religion at all. ఆ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఈ రెండు విషయాలను మీరు అర్థం చేసుకున్నట్లయితే, ఈ రెండు లేకపోయినట్లయితే క్రైస్తవ మతమునకు సంబంధించిన విశ్వాసమునకు సంబంధించిన మీకు అర్థం కావు. The Saul became Saint Paul. సౌలు పరిశుద్ధుడైన పౌలుగా మార్చబడ్డాడు. And he wrote lot of books in the New Testament. ఆ కొత్త నిబంధనలో అనేకమైనటువంటి పుస్తకాలు ఆయన రాశారు. He is one of the pillars. ఆయన క్రైస్తవ సంఘమునకు ఒక స్తంభము అయి ఉన్నాడు. And you see any other religion. మీరు ఒకవేళ ఇతర వేరే మతములన్నిటిని మనం చూసినప్పుడు, and there is a clearly difference between Christianity and other religion. అది ఇతర మతములతో మనం పోల్చుకున్నప్పుడు క్రైస్తవ్యానికి వాటికి చాలా తేడా మనకు కనబడుతుంది. And the resurrection is another pillar. పునరుత్థానం అనేటువంటిది మరొక స్తంభం క్రైస్తవ విశ్వాసానికి. And let's see. So the resurrection is that becomes a main theme of Peter's sermon. పేతురు గారు ప్రసంగించినటువంటి ఈ యొక్క ప్రసంగంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే రిజరెక్షన్, పునరుత్థానమే. And after spending one verse on each Christ's life and death, అక్కడ దేవుని యొక్క మరి ప్రభు అయినటువంటి క్రీస్తు వారి యొక్క జీవనము గూర్చి, జీవితము గూర్చి, మరణమును గూర్చి అక్కడ వచనాలు చెబుతూ ఉన్నాయి. but he spends 9 verses in his resurrection. ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పడానికి ఆయన దాదాపు 9 వచనాలు అక్కడ ఉపయోగించాడు. So Peter preached the exaltation of Jesus Christ. యేసు క్రీస్తు వారి యొక్క మరి పునరుత్థానము లేదా ఆయన హెచ్చింపబడడాన్ని గురించి పేతురు గారు ఇక్కడ ప్రకటిస్తున్నారు. Not only did Jesus rise from the dead, but also he was exalted to the place of honor and glory and power at the right hand of God. పేతురు గారు ఇక్కడ చెప్పుచున్నటువంటి మాట కేవలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమాధి నుండి లేపబడమే కాదు, ఆయన మృత్యువును జయించి లేచిన తరువాత ఆయన మహిమపరచబడ్డాడు, ఘనపరచబడ్డాడు, తండ్రి యొక్క సింహాసనమునకు ఆయన ఎక్కి ఉన్నాడని పేతురు గారు తెలియజేస్తున్నాడు. And Peter also preached about the overwhelming evidence from Jesus' life, death, resurrection and exaltation that he is indeed Israel's long-awaited Messiah. మెస్సయ్య కొరకు ఇశ్రాయేలీలు ఎంతో కాలముగా వేచి ఉన్నటువంటి ఆ మెస్సయ్య యేసుక్రీస్తు వారే అని తెలియజేయడం కొరకు పేతురు గారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితము, మరణము, పునరుత్థానము, ఆయన హెచ్చింపబడుట, మహిమపరచబడుట, ఘనపరచబడుట, ఈ విషయాలన్నిటినీ కూడా తెలియపరుస్తున్నాడు. Now he begins to draw his sermon to a powerful conclusion. ఆయన ప్రసంగం చివరిలో పేతురు గారు చాలా మరి శక్తివంతమైనటువంటి మాటలతో ఆ ప్రసంగాన్ని ముగిస్తున్నారు. Let's go to verse 36. 36వ వచనాన్ని చూద్దాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. ఆమేన్. So Peter is saying, beware of the Lord Jesus Christ sits on the throne. ఆయన మరి పేతురు గారు చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సింహాసనముపై ఉన్నారని ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. But when you are preaching on Jesus Christ, you cannot be preaching on anything better. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి మనం ప్రకటించవలసినప్పుడు ఇవి లేకుండా మనము గొప్పగా లేదా ఇవి లేకుండా ఉన్నతంగా మనం చెప్పలేము. One elderly man gave advice to a young preacher. ఒక బాగా పెద్ద వ్యక్తి ఒక యవనస్తుడైనటువంటి బోధకుడికి ఒక సలహా ఇచ్చాడు. And he told him, brother, don't you ever try to be a big preacher. అప్పుడు ఆ వ్యక్తికి ఏమని చెప్పాడంటే, సహోదరుడా, నీవు చాలా పెద్ద ప్రసంగికుల్లా ఉండాలని నువ్వు అనుకోవద్దు. Instead, preach a big savior. అయితే నువ్వు పెద్ద ప్రసంగికుడిగా ఉండాలని నువ్వు ఆశపడవద్దు, కానీ ఒక పెద్ద రక్షకుడి గురించి చెప్పేవాడిగా నువ్వు ఉండు అన్నాడు. Amen. ఆమేన్.
So C.S. Lewis is one of the scholars, సిఎస్ లూయిస్ అనేటువంటి ఒక వేదాంత పండితుడు. and he is telling of hearing a young preacher saying in a sermon like this. ఒక యవనస్తులైనటువంటి ప్రసంగికులు ఈ విధంగా చెప్తారని అతను చెప్పాడు. And some other preacher said like this. ఒక బోధకుడు ఈ విధంగా చెప్పాడు, If you will not believe in Jesus Christ, you will suffer grave eschatological ramification. అయితే ఆ వ్యక్తి చెప్పినటువంటిది ఏమిటంటే, యేసయ్యను మీరు విశ్వసించకపోతే చాలా మరి క్లిష్టమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు అని కొన్ని పదాలని, కష్టమైన పదాలను ఉపయోగించారు. Those are $1 million word. ఆ యొక్క పదాలు చాలా మరి క్లిష్టమైనటువంటి పదాలు. And it's hard to understand a regular person. అవి మామూలు వ్యక్తికి అవి అర్థం కానిటువంటి మాటలు. So later on, C.S. Lewis asked this young preacher. ఆ యొక్క యవనస్తుడైనటువంటి బోధకుడిని లూయిస్ గారు ఈ విధంగా ప్రశ్నించాడు. You mean what you said, is this right? నీవు బోధించినటువంటిది లేదా నువ్వు పలికినటువంటి ఆ మాటలు నువ్వు సరైనవే అనుకుంటున్నావా? That those who chose not to believe in Jesus Christ will go to hell? అయితే యేసు క్రీస్తునందు విశ్వాసముంచని ప్రతివారును కూడా మరి నరకమునకు వెళ్ళిపోతారా? And this young preacher said precisely that is replied that is precisely that is right. అవును, నిజమే, వారందరూ కూడా నరకమునకే వెళతారు అని చెప్పాడు ఈ వ్యక్తి. Then C.S. Lewis said, then why don't you say that in a simple way? మరి అలాగా అయినప్పుడు దానిని నువ్వు అంత క్లిష్టతరమైన పదాలన్నీ ఉపయోగించి చెప్పడం ఎందుకు? క్లుప్తంగా మరి యేసేను నమ్మనేడల నరకమున్నది అని సింపుల్ గా చెప్పొచ్చు కదా అని అడిగాడు. You can preach your sermons with all these fancy words. ఈ యొక్క ప్రసంగం అనేటువంటిది ఏవేవో కొత్త కొత్త పదాలు ఉపయోగించి ప్రసంగించవచ్చు. But that people need to hear that a loving and caring Savior will save a man from his sins. అయితే ప్రజలు ఏమి ఇష్టపడతారనంటే, పాపి అయినటువంటి మనుష్యుని ప్రేమించి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పేటటువంటి క్లుప్తమైనటువంటి మాటలను ప్రజలు ఇష్టపడతారు. So Peter preached on exalting the Savior. రక్షకుని యొక్క గొప్పతనమును గురించి, రక్షకుని యొక్క మహిమపరచబడడం గురించి పేతురు గారు తెలియజేశాడు. The third point we are going to touch is మూడవ విషయం ఏమిటంటే, preaching that exhorts the sinners. అలాగే మరి పాపుల యొక్క పరిస్థితిని కూడా వివరించాలి. Exhorts, that's $1 million word. That means emphatically urging someone to do something. అయితే ఈ యొక్క పాపి చేసేటటువంటి పాపి కొరకు చేయబడినటువంటి ఆ పనిని తెలియజేయడం. And let's go to verse 40. 40వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఆమేన్. So Peter's conclusion to his sermon was devastating to the people. ఆ ప్రజలకు ఇచ్చే అనేక విధములైనటువంటి మాటలతో పేతురు గారు వివరంగా చెబుతూ ఈ ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నారు చివర్లో. And he charged his listeners with rejecting and executing their Messiah. ఆ యొక్క మెస్సయ్యను వారు వ్యతిరేకిస్తున్నట్టుగా, తిరస్కరిస్తున్నట్లుగా ఆ ప్రజలందరికీ కూడా తెలియజెప్పాడు పేతురు గారు. The people were overcome by grief and remorse. అయితే ఈ విషయాలన్నీ కూడా విన్న తర్వాత ప్రజలందరూ కూడా గొప్ప రోదనతోనూ వేదనతో కన్నీటితోనూ వారు నింపబడ్డారు. And there were several reasons for this. దాని గురించి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. And they had executed their Messiah. వారు తమ యొక్క మెస్సయ్యగా వచ్చినటువంటి వారి మెస్సయ్యనే వారు అప్పగించేశారు. The one, the capital O, for whom they had longed for centuries. అయితే అనేకమైనటువంటి శతాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆయననే వారు అప్పగించారు. The one who was the hope of their personal and
national promises. ఆ యొక్క వారి కొరకై చేయబడినటువంటి వాగ్దానములలో ఎవరైతే వారికి వాగ్దానము చేయబడ్డారో ఆ వాగ్దాన పుత్రుడిగా వచ్చినటువంటి ప్రభువైన క్రీస్తునే వారు అప్పగించారు. And he finally came down to the earth. ఆయన ఆ వాగ్దానముల కొరకు వీరందరూ ఎదురు చూస్తున్నారు. ఆ వాగ్దానం చేయబడినటువంటి మెస్సయ్యే ఈ లోకానికి దిగి వచ్చాడు. And instead of welcoming him, వారు ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆయనే మెస్సయ్యగా ఈ లోకానికి వస్తే ఆయనను స్వాగతించడానికి బదులు and they rejected him. ఆయనను తిరస్కరించారు. So they were the ones who executed him. ఆయనను తిరస్కరించిన వారిగా వారు ఉన్నారు. And while Peter was preaching about the crucifixion of Jesus, యేసు యొక్క సిలువను గూర్చినటువంటి విషయాలను ప్రకటిస్తూ ఉన్నప్పుడు పేతురు గారు let's go to the verse 37. 37వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. Amen. ఆమేన్. So he had said in verse 36, 36వ వచనంలో ఆయన ఈ రీతిగా చెబుతూ ఉన్నారు, whom he have crucified. ఎవరు సిలువ వేయబడ్డారో కూడా అక్కడ చెప్తూ ఉన్నాడు. ఎవరు సిలువ వేశారో కూడా చెప్తున్నాడు. And he is saying to us that you and I put the crown of thorns on his head. అయితే ఆయన చెప్తున్నటువంటి మాటలను మనం గమనించినప్పుడు మీరు నేను మనందరము కలిసి ఆయన తలపై ముండ్ల కిరీటాన్ని పెట్టాం. And you and I drove the nails in his hand. నీవు నేను మనందరము మనమే ఆయన యొక్క పాదములలో ఆ మేకులను దిగగొట్టాం చేతులలో. You and I slapped his face and spit on him. మీరు నేను కలిసి మనమే ఆయన యొక్క ముఖము పైన మరి ఉమ్మి వేశాము. And was it for the crimes that I have done? అదేనా క్రీస్తుకు మనము చేయవలసినటువంటి పని? And he groaned up on the tree. ఆయన మరి groaned like suffering. ఆయన శ్రమ పొంది ఉన్నాడు మన So the కొరకు. answer to that question is yes. వాటన్నిటికీ కూడా సమాధానము అవుననే చెప్పాల్సి ఉంటుంది. And you say you're not that bad of a person. అయితే నేను అంత చెడ్డ వ్యక్తిని కాదని నువ్వు చెప్పవచ్చు. But you don't know whether you need to get saved or not. ఒకవేళ రక్షింపబడ్డావో లేదో అని నీవు ఆలోచన చేయవచ్చు. And I tell you how bad you are. అయితే ఎంతటి మరణకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న అనేటువంటి విషయాన్ని నేను చెప్పగలను. And you are a murderer. నీవు హంతకుడవే. Because we are the one that crucified Jesus Christ. యేసుక్రీస్తును అప్పగించినటువంటి వారము మనమే. But according to the teachings of the Bible, when Jesus Christ died on the cross, బైబిల్ యొక్క బోధనలను బట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో మరణించిన విధానాన్ని గమనించినప్పుడు, and he was dying on the cross for all our sins. మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించి ఉన్నారు. Our sins killed Jesus Christ. మన యొక్క పాపములే క్రీస్తు వారిని సిలువలో మరి మరణించేటట్లు చేశాడు. And we are guilty of the blood of Jesus Christ. క్రీస్తు వారి యొక్క రక్తమును బట్టి మనమే అపరాధులము. And it is our sins that nail him on the cross. మన యొక్క పాపములే ఆయనను సిలువకు మేకులు కొట్టినవి. That ought to break our hearts. మన యొక్క హృదయములో చేసినటువంటి ఆ యొక్క పాపములను బట్టి ఆయన హృదయము చేల్చబడింది. And they were fearful of God's wrath. అయితే అది ఆ యొక్క వేదన దేవుని యొక్క రోషము లేదా దేవుని యొక్క కోపము మనకు కనబడుతున్నది. But these people were in a precarious situation. అయితే ఈ ప్రజలు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. They were overwhelmed with anguish and despair and remorse and guilt. వారు ఈ మాటలు విన్నప్పుడు చాలా హృదయంలో నొచ్చుకున్నారు, చాలా దుఃఖపడ్డారు, ఏడ్చారు. And they ask a question in verse 37. 37వ వచనంలో వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. And what shall we do? ఇప్పుడు మేమేమి చేయాలి అని అడుగుతూ ఉన్నారు. They sought desperately for a way to make the right
what they had done. ఏదైతే వారు చేసి ఉన్నారో దానిని సరిచేయడం కొరకు మేమేమి చేయాలి ఇప్పుడు అని అడుగుతున్నారు. And they were at the same point where Paul was when he cried out on the Damascus road, what shall I do? అలాగే మరి దమస్కు మార్గములో పౌలు గారు పడిపోయినప్పుడు కూడా, సౌలు గారు పడిపోయినప్పుడు కూడా, అప్పుడు కూడా సౌలు అదే ప్రశ్న వేశాడు, నేనేమి చేయాలి అని అడిగాడు. And Peter told them exactly what to do. ఏమి చేయాలో చాలా ఖచ్చితంగా పేతురు గారు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. And he told them to repent their sins and believe on Jesus Christ, who crucified, buried and came forth from the grave. ఎవరైతే మరి అడిగారో ఆ ప్రశ్నను అడిగినటువంటి వారికి పేతురు గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఎవరైతే మరి చనిపోయి సమాధి చేయబడి సమాధి నుండి తిరిగి లేచాడో ఆ యేసు క్రీస్తునందు మరి విశ్వాసం ఉంచండి, మారు మనసు పొందండి అని పేతురు గారు చెప్పాడు. So what was the miracle of the day of Pentecost? పెంతెకోస్తు దినమున జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యం ఏమిటి? Is this some kind of wind or fire or something else? అయితే అక్కడ ఒక పెద్ద గాలి లేకపోతే పెద్ద అగ్ని రావడమే అద్భుతమైన కార్యమా? And no, కాదు. the real miracle is found in verse 41. 41వ వచనములో అక్కడ జరిగినటువంటి అత్యద్భుతమైనటువంటి అద్భుత కార్యం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు దానికి జవాబు 41లో మనకు కనబడుతుంది. Let's go ahead and read that one. ఆ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. So the miracle of that day was the miracle of people who were saved. అక్కడ పెంతెకోస్తు అనేటువంటి పండుగ దినమున జరిగిన గొప్ప అద్భుత కార్యం ఏమిటంటే, అక్కడ అనేక మంది ప్రజలు రక్షింపబడడమే అద్భుతమైన కార్యం. The preaching of the word bring results. వాక్యమును ప్రకటించబడినప్పుడు ఆ వాక్యము దాని ఫలితాన్ని తీసుకొస్తుంది. All we have to do is present the gospel. మనము చేయవలసింది ఏమిటంటే దేవుని సువార్తను ప్రకటించడమే. And the rest God will take care of it. మిగిలినటువంటి విషయాలను ప్రభువు చూసుకుంటాడు. So they stepped out of the darkness into the light. వారు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారు. And they left curtain wrath and came to a grace. అలాగే శాపము నుండి కృపలోనికి వచ్చారు. And they ran from a sin to fled to Christ. పాపము నుండి క్రీస్తు వద్దకు వారు వచ్చారు. It was all because God's Spirit was poured out on the preaching of His word. దేవుని యొక్క వాక్యమును ప్రకటించబడడం ద్వారా దేవుడు తన పరిశుద్ధాత్మను అక్కడ వారిపై కృమ్మరించాడు. I don't know how many of you got saved. ఆ ప్రభునందు ప్రియులరా, మీలో ఎంతమంది రక్షింపబడి ఉన్నారో నాకు తెలియదు కానీ, But if you are not saved, ఒకవేళ మీరు రక్షింపబడి ఉండకపోతే ఇంకా all you have to do is ask God to forgive your sin. మీరు చేయవలసిందల్లా ఏమిటంటే దేవుని అడగాలి, దేవా నా పాపములను క్షమించమని. And the rest God will take care of that. మిగిలిన విషయాలు దేవుడే చూసుకుంటాడు. And He is happy to receive you as His own. ఆయన సొంత వానిగా మిమ్మలను స్వీకరించడానికి ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా అంగీకరిస్తాడు. If you are adrift away from a regular normal life, ఒకవేళ మీ యొక్క సాధారణమైనటువంటి జీవితం నుండి మీరు వేరుగా ఉండనవసరం లేదు. all you have to do is just ask God to forgive you. మీరు చేయవలసిందని ఏమిటంటే కేవలము ప్రభువుని, ప్రభువా నన్ను క్షమించమని వేడుకోవడమే. And He is ready to accept you as His own. అలాగే మనం ఎవరైతే దేవుని దగ్గర ఒప్పుకుని పాప క్షమాపణ వేడుకుంటామో ఆయన తన వారిగా చేసుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. Let's go to the Lord in a short prayer. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభు పాద సన్నిధికి వెళ్దాం. God our Father, we come to you once again. తండ్రి అయిన దేవా, మేము మరొక మారు మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాము. Thank you, Lord, for speaking to us tonight. ప్రభువా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందులకై వందనములు తండ్రి. Everyone gathering with us. ప్రభువా, ఇక్కడ చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో దీవించండి. We are praying for those who did not accept Thee as their personal Savior. ప్రభువా, మిమ్మల్ని ఇంకా తమ సొంత రక్షకునిగా అంగీకరించుకున్న
కాకుండా ఇంకా ఎవరైతే ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. Prepare their hearts to accept thee as their personal Savior. ప్రభువా, క్రీస్తును యేసయ్యను తమ సొంత రక్షకునిగా అంగీకరించులాగున వారి హృదయములను మీరు ప్రేరేపించండి. Bless the GDM church up here, Lord. ఇక్కడ ఉన్నటువంటి ఆయన కాటుగూడెస్తులలో ఉన్నటువంటి ఈ యొక్క జీడియం సంఘమును మీరు ఆశీర్వదించండి. Fill them with the Holy Spirit, Lord. ప్రభువా, వారిని మీ పరిశుద్ధాత్మతో మీరు నింపండి నాయన. And they can able to reach more people in this town. ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలను వారు చేర్చులాగున మీరు కృప చూపించండి. We love you and we thank you, Lord. ప్రభువా, మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. Lord, bless everyone gathering with a special blessings. ప్రభువా, ఇక్కడ చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నింపండి. We are asking all these things in the name of our Lord Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట ఈ మనవులన్నీ వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. I'd like to thank Dr. David for helping me today. ఈరోజు నాకు ట్రాన్స్లేట్ చేసినటువంటి సహోదరులు డేవిడ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. Many blessings to you. అందరిని దేవుడు దీవించును గాక. ఆమేన్.